సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి ప్రధాన రహదారి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చెరువుల అలుగు, వర్షపు నీరు, మూలమలుపుల్లో పెరిగిన చెట్లు, రోడ్డు కోతలతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రహదారిపై వాహనాలు నడపటం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయడమేనంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి స్థితిపై స్పెషల్ స్టోరీ. కోదాడ పురపాలక సంఘం పరిధి నుంచి అనంతగిరి మండల కేంద్రం వరకు వెళ్లే ఈ రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. రోజు వేలాది వాహనాలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రయాణించే లైఫ్ లైన్ ప్రమాదంగా మారింది. కాలేజీలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఖమ్మం జిల్లాకు వెళ్లే ప్రయాణికులు ఈ రహదారిపైనే ప్రయాణిస్తుంటారు. అయితే కోదాడ పెద్ద చెరువు దగ్గరున్న అలుగుతో రోడ్ల మీద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటా వర్షాలు పడినప్పుడల్లా 40 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అవుతున్నాయి. అలుగు కింద పెద్ద రాళ్లు ఉండటంతో వాహనాలు అదుపు తప్పితే ప్రయాణికుల ప్రాణాలు ముప్పులో పడుతున్నాయి. కల్వర్టు నిర్మాణం జరగకపోవడంతో ఏళ్లపాటుగా ప్రజలు ప్రమాదాన్ని తప్పించుకుంటూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఇదే రహదారిలోని వీరయ్య వాగు దగ్గర పరిస్థితి మరింత దారుణంగా మారిందంటున్నారు ప్రయాణికులు. గతంలో వరదలతో ఈ వాగు కోతకు గురై 10 రోజులు రాకపోకలు ఆగిపోయాయి. 40 గ్రామాల ప్రజలు కోదాడ పట్టణానికి చేరుకోవడానికి 15 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తుంది. తాత్కాలికంగా అధికారులు రహదారి మరమ్మతు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటు కోదాడ నుంచి నిత్యం ఈ రహదారి మీద వెళ్తుంటాం. ప్రతిరోజు అనుక్షణంగా భయపడకుండా పోవాల్సి వస్తుంది. ఈ రోడ్డు మీద వెళ్దామంటే దీని సైడ్ వాల్ లేదు. ఇది వాగు పేరు ఇరిగడలుగా ఇదివరకు కోలడం కూడా జరిగింది. అది కోలడం వల్ల రాకపోకలు బంద్ అయ్యి ఒక 15 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. ఇది త్వరితగతంగా దీని నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. ఇక్కడ నుంచి పోవాలంటే నైట్ అర్ధరాత్రి ఏ రోజు ఎప్పుడు ఎట్లా వస్తుందో వర్షం అర్థం కాని పరిస్థితి. ఇటు నుంచి గుర్రపడే కాకుండా వల్ల మొత్తం క్లోజ్ అయిపోయి వాటర్ ఫ్లోయింగ్ పైనుంచి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకి, పనికి వెళ్ళే వాళ్ళకి చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అనేక సార్లు టీవీ పేపర్లకి ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. ఇది కనీసం పట్టించుకొని అధికారులు బ్రిడ్జ్ వేసి పిల్లల కోసం, వ్యాపార కోసం, ఇటు నుంచి వెళ్ళే వాహనదారుల కోసం కొంచెం బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. వాగు ఉధృతంగా ప్రవహిస్తే ఈ రహదారి మళ్లీ కూలిపోవటం ఖాయమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రహదారికి ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పితే నేరుగా వాగులో పడిపోవాల్సిందేనని అంటున్నారు. ప్రతిరోజు ఈ రోడ్డు మీదే వెళ్తున్నా అలుగు దగ్గర వాహనాలు జారిపోతున్నాయని, చిన్న తప్పిదంతో ప్రాణాలు పోతాయని గుర్తు చేస్తున్నారు వాహనదారులు. కాలేజీకి వెళ్లేందుకు భయమేస్తుందని, ప్రభుత్వం త్వరగా కల్వర్టు నిర్మించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ బస్సులు, స్కూల్ పిల్లగాళ్ళు కాలేజీ ఇటు నుంచి వెళ్తారు. ఈ అలుగులు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ గతంలో కూడా అలుగు కోలటం జరిగింది. మేము ఎప్పుడు ఇట్లా శాంతినగర్ నుంచి లేదా అట్లా రామిరెడ్డిపాలెం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. అక్కడ అలుగు కూడా వాటర్ అలుగు మీద నుంచి వస్తున్నాయి. ఈ అలుగు డ్యామేజ్ అయింది. ఈ అలుగులు కొద్దిగా దీన్ని పెద్దలు దీని మీద దృష్టి పెట్టి ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి దీన్ని మేము కోరుకుంటున్నాం. ఇటు ఉన్న 40 గ్రామాలు ఉన్నాయి. సుమారు 40 గ్రామాలు చదువుకునే చిన్న విద్యార్థుల కాడ నుంచి పనికి వెళ్ళే లేబర్ వరకు కూడా ఆ 40 గ్రామాలు వాన వస్తే ఈ వరద వాగు పొంగడంతో వాళ్ళ రాకపోకలు కానివ్వండి, వాళ్ళ పనులు కానివ్వండి మానుకొని ఇంటికి ఉండే పరిస్థితి ఉంది. ఈ యొక్క అలుగు నిర్మాణాన్ని ఒక 4-5 అడుగులు ఎత్తు లేపి 2 కానీ 3 కాణాలు నిర్మించినట్లయితే ఈ రాకపోకలు సజావుగా సాగే ఉంటుంది. కోదాడ అనంతగిరి రహదారి ప్రజల ప్రాణాలను తాకట్టు పెడుతున్న రహదారిగా మారింది. అలుగు, వాగుల దగ్గర ఏర్పడిన ప్రమాదకర పరిస్థితులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు నిర్మాణం చేసి రహదారి పునరుద్ధరించి రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.